నేడు విడుదలైన ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాలలో నెల్లూరు నారాయణ విద్యా సంస్థలు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకున్నాయి. రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించి నారాయణ విద్యార్థులు రికార్డు సృష్టించారు. ముఖ్యంగా జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను 467 మార్కులు సాధించి పలువురు విద్యార్థులు టాప్ ర్యాంకుల్లో నిలిచారు. విద్యార్థుల ప్రతిభను కొనియాడుతూ నెల్లూరు నారాయణ జూనియర్ కాలేజీ కోటెన్ జయకుమార్ నాయుడు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇంటర్ ఫలితాల్లో నారాయణ విద్యా సంస్థలు ప్రపంచం సృష్టించాయి. నెల్లూరు నారాయణ ఎంపీసీ బైపీసీ విభాగాల్లో విద్యార్థులు రాష్ట్ర స్థాయి ఫలితాలతో విజయ దుందుభి మోగించారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో మన్నె సహస్ర దీక్షితారెడ్డి, పెంచల జ్యోతిశ్రీ, మనీషా, మేదూరు ముని సుశాంక్, గంధవరపు పూర్వ కార్తికేయ, వై మోక్షితాలక్ష్మి, జి వైష్ణవి మరియు సాత్విక్ రెడ్డి 467 మార్కులు సాధించి అద్భుత ప్రతిభ కనబరిచారు. అలాగే బైపీసీ విభాగంలో ఎస్డి నిషాంత్ 451 మార్కులు సాధించగా బి లక్ష్మీ ప్రణిత మరియు ఎన్ జవేరి లాస్య 451 మార్కులతో మెరిశారు. సీనియర్ ఇంటర్ విభాగంలో దివ్య ముత్యాల 1000కి 992 మార్కులు, జె నాగహేమంత్ 951 మార్కులు సాధించి సత్తా చాటారు. ఈ సందర్భంగా నిర్వహించిన అభినందన సభలో నెల్లూరు నారాయణ జూనియర్ కాలేజీ కోటెన్ జయకుమార్ నాయుడు మాట్లాడుతూ ప్రతి ఏటాలాగే ఈ ఏడాది కూడా నారాయణ విద్యార్థులు తమ విజయ పరంపరను కొనసాగించారని హర్షం వ్యక్తం చేశారు. కష్టపడి చదివి తల్లిదండ్రులకు సంస్థకు పేరు తెచ్చిన విద్యార్థులకు ఆయన పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ జూనియర్ ఇంటర్ మరియు సీనియర్ ఇంటర్ స్టేట్ రిజల్ట్స్ రిలీజ్ కావడం జరిగింది. ఈ రిజల్ట్స్లో నారాయణ గ్రూపు ఎప్పట్లాగే అత్యధికమైనటువంటి మార్కులు మా విద్యార్థులు సాధించారు. స్టేట్ లెవెల్లో జూనియర్ ఇంటర్మీడియట్లో తీసుకుంటే ఎంపీసీలో 470కి 468, బైపీసీలో 455కి 452, అదేవిధంగా సీనియర్ ఇంటర్మీడియట్లో 1000 మార్కులకు గాను ఎంపీసీలో 993, బైపీసీలో 1000 మార్కులకు గాను 991 రావడం జరిగింది. నెల్లూరు నారాయణలో మా దగ్గర ఇక్కడ జూనియర్ కాలేజెస్లో చదివినటువంటి విద్యార్థులు చాలా మంచి ఫలితాలు సాధించారు. గత సంవత్సరంతో పోలిస్తే అన్ని విభాగాల్లో కూడా ప్రోగ్రెస్ ఉంది. లాస్ట్ ఇయర్ నెల్లూరు నారాయణ టోటల్ పాస్ పర్సంటేజ్ 94% ఉంటే ఈ సంవత్సరం 96%, 2% పెరిగింది జూనియర్ ఇంటర్లో. మీకు అందరికీ తెలుసు, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఈ సంవత్సరము జూనియర్ ఇంటర్లో మార్పులు తీసుకురావడం జరిగింది. పరీక్షా విధానంలో, సిలబస్లో మార్పులు తీసుకురావడం జరిగింది. మార్పులు ఎలా వచ్చినా నారాయణ విద్యార్థులు రెడీగా ఉంటారు. నారాయణ అడ్మినిస్ట్రేషన్ కానీ ఉపాధ్యాయులు కానీ అందరూ రెడీగా ఉంటాం. దానికి నిదర్శనమే ఈరోజు వచ్చినటువంటి ఫలితాలు. ఈ కొత్త సిస్టంలో జూనియర్ ఇంటర్లో వచ్చినటువంటి సిస్టంలో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వితిన్ 3 hours ఇంతకుముందు సంవత్సరం కంటే ఎక్కువ రాయాల్సి వచ్చినా విద్యార్థులు బాగా కష్టపడ్డారు. దానికి తగినట్లుగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా మాతో మంచిగా సహకారం చేశారు. అందువల్ల ఇంతటి మంచి ఫలితాలు రావడం జరిగింది. నెల్లూరులో మరీ ముఖ్యంగా మనకి ఎంపీసీ విభాగంలో 4 దిక్కుల్లో కూడా 470కి 467, ఈస్ట్ బ్రహ్మదేవం, వెస్ట్లో నరసింహకొండ 467 2 క్యాంపస్ల్లో, నార్త్లో స్టోన్ హౌస్పేట 467, సౌత్లో చెముడుగుంట 467, సెంటర్లో ఈ హర్నాథపురం మనం కూర్చోన్నాం ఇక్కడ 467. ఇలా ఏ దిక్కులో చూసినా హయ్యెస్ట్ మార్క్స్ మా విద్యార్థులు ప్రతి క్యాంపస్లో కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మాకు బైపీసీలో కూడా 455కు గాను 451 మార్కు తీసుకురావడం జరిగింది. జూనియర్ ఇంటర్లో ఏ విభాగంలో చూసుకున్నా, దేంట్లో చూసుకున్నా విద్యార్థులు వాళ్ళ యొక్క ప్రతిభని అత్యుత్తమ స్థాయిలో ఈ సంవత్సరం తీసుకురావడం జరిగింది. ఈ 2026 సంవత్సరానికి ఇది ఆరంభంగా చాలా మంచి రిజల్ట్స్ తీసుకురావడానికి నిజంగా మేము ఎంతో సంతోషంగా ఉంది మా అందరికీ. జూనియర్ ఎంపీసీ విభాగంలో
67 మార్కులు 8 మంది విద్యార్థులు ఒక్క నెల్లూరు నారాయణ నుంచి రావడమే జరిగింది. ఓన్లీ మా నెల్లూరు నారాయణ నుంచే 467 మార్కులు 8 మంది విద్యార్థులకు రావడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పినట్టు అన్ని దిక్కుల్లో ఉన్నటువంటి వాళ్ళు, మా క్యాంపస్ల్లో అన్ని చోట్ల ఉన్నటువంటి వాళ్ళు. మన్నే సహస్ర దీక్షితారెడ్డి 467, పెంచల జస్విత 467, మనోజ్ఞ 467, మేడూరు ముని సుశాంక్ 467, గండవరపు పూర్విక అక్షయ 467, యనమాల మోక్షిత లక్ష్మి 467, గూడూరు వైష్ణవి 467, సాత్వికిరెడ్డి 467. వీళ్ళ 8 మంది కూడా 470కి 467 ఎంపీసీ జూనియర్ విభాగంలో తీసుకురావడం జరిగింది. జూనియర్ బైపీసీ విభాగంలో 451 అవుట్ ఆఫ్ 455. జావేరి లాస్యా 451, సయ్యద్ నిషాద్ 451, వసుధ హర్షిణి 451, లక్ష్మీ ప్రణీత 451 తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా సీనియర్ విభాగంలో కూడా నెల్లూరు నారాయణ నుంచి ఎంపీసీలో 990 మార్కులు పైన 13 మంది ఉన్నారు. 989 పైన బైపీసీలో 2 ఉన్నారు. ఈ యొక్క పాస్ పర్సంటేజెస్లో కానీ అత్యధిక మార్కులు తీసుకురావడంలో కానీ నారాయణ విద్యార్థులు వాళ్ళ యొక్క కష్టం ఫలితం ఈరోజు మనందరికీ కనబడుతూ ఉంది. సో ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పులు తీసుకొచ్చిన, ఇంతకుముందు కూడా మనకి బైపీసీ విభాగంలో ఎంసెట్ నుంచి నీట్కి మారిన తర్వాత వెంటనే మా యొక్క సిస్టమ్స్ కూడా మార్చుకొని ఎలా అయితే ఉత్తమమైనటువంటి ఫలితాలు జాతీయ స్థాయిలో సాధిస్తూ ఉన్నామో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మరొకసారి నిరూపించారు మా విద్యార్థులందరూ. సిస్టమ్ మారినా మేము ఎప్పుడు ముందే ఉంటామని మా స్టూడెంట్స్ అందరూ ఈరోజు కన్ఫర్మిటీ ఇచ్చారు. సో దీనికి ఏంటంటే నారాయణ విద్యా సంస్థల్లో ప్రణాళికాబద్ధమైనటువంటి టీచింగ్ ఉంటుంది. ఒక షెడ్యూల్ ఉంటుంది, కామన్ షెడ్యూల్ త్రూఅవుట్ ద స్టేట్. ఏ రోజు ఏ లెసన్ ఏ గంట చెప్పాలి అనేటటువంటిది ముందుగానే ఎక్స్పర్ట్స్ కూర్చొని డిసైడ్ చేసినటువంటి ఒక సిస్టమేటిక్ అండ్ సైంటిఫిక్ ప్రణాళిక ప్రకారము టీచింగ్ జరుగుతుంది. అంతేకాకుండా ఎవ్రీ వీక్ వాళ్ళకి వీకెండ్ ఎగ్జామినేషన్స్, ఎంపీసీలు అయితే మెయిన్స్, ఎంసెట్, అదేవిధంగా ఐఐటి అడ్వాన్సు ఎవ్రీ వీకు వాళ్ళకి ప్రణాళికాబద్ధంగా జరుగుతాయి. అదేవిధంగా బైపీసీలో కూడా నీట్ ఎగ్జామినేషన్ ఎవ్రీ వీక్ జరుగుతుంది. ఒక ఆబ్జెక్టివ్లోనే కాకుండా డిస్క్రిప్టివ్ కూడా విద్యార్థులకి ఎప్పటికప్పుడు తర్ఫీదు ఇస్తూ మధ్యలో వాళ్ళకి సంబంధించినటువంటి అనాలిసిస్లు 14 రకాల అనాలిసిస్లు మనకి నారాయణ సిస్టంలోనే ఉందండి. ఇంతవరకు మీరు దేశవ్యాప్తంగా చూస్తే ఎవ్రీ వీక్ అన్ని రకాల అనాలిసిస్లు మా ప్రిన్సిపాల్స్ కానీ డీన్స్ కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అనాలిసిస్ పిల్లలతో మాట్లాడడం జరుగుతుంది, పేరెంట్స్కి ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ సహాయంతో ఎన్లర్న్ యాప్ నారాయణ గ్రూప్ తీసుకురావడం జరిగింది. ఈ యాప్లో విద్యార్థుల యొక్క అటెండెన్స్ కానీ లేదా వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ కానీ వాళ్ళ వీకెండ్ మార్క్స్ కానీ ఏదైనా కూడా చేతిలో మొబైల్ ఫోన్లో పేరెంట్స్ చూసుకునే విధంగా నారాయణ సంస్థలు పెట్టడం జరిగింది. దీనివలన ఎప్పటికప్పుడు పేరెంట్స్కి వాళ్ళ పిల్లల యొక్క ప్రోగ్రెస్ తెలవడానికి ఎంతో ఉపకారం జరుగుతూ ఉంది. అంతేకాకుండా నారాయణలో మేము స్టడీ మెటీరియల్స్, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ 651 క్యాంపస్లు, ఎంతమంది అత్యుత్తమైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. వీళ్ళందరూ ఈ వీకెండ్ ఎగ్జామినేషన్స్ కానీ లేదా వాళ్ళకు సంబంధించిన స్టడీ మెటీరియల్స్ కానీ ప్రిపేర్ చేసి అందించడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ తర్వాత పోస్ట్ ఎగ్జామ్ అనాలిసిస్, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అనాలిసిస్ కానీ వాళ్ళందరికీ అందించి ఎక్కడైతే విద్యార్థులు తప్పులు చేస్తున్నారో ఎర్రర్ అనాలిసిస్ రావడం జరుగుతుంది. దానికి సంబంధించి ఎర్రర్ నోట్సు, ఎర్రర్ రెక్టిఫికేషను చేయడం జరుగుతూ ఉంది. సో ఎగ్జామినేషన్ ప్రిపరేషన్కి స్టాండర్డైజేషను నారాయణ సంస్థలు ఎప్పటి నుంచో చేయడం జరిగింది. ఇంత సైంటిఫిక్ వేలో
పిల్లలకి ఏదైతే అవసరమో ఎలా చెప్తే ఈ పిల్లలకి బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి చైర్మన్ గారు మన ఫౌండర్ చైర్మన్ గారు నారాయణ గారు అదేవిధంగా మేనేజ్మెంటు మాకు అందరికీ సహకారం అందిస్తూ ఉపాధ్యాయులు అందరికీ ఎప్పటికప్పుడు తర్ఫీదు ఇస్తూ చేయడం వల్ల ఇంత వాళ్ళకి రిజల్ట్ రావడం జరుగుతూ ఉంది. ఏ ఫలితాలైనా అది డిస్క్రిప్టివ్ కానీ ఆబ్జెక్టివ్ కానీ ఎనీ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ మా స్టూడెంట్స్ ముందుంటారు. అంతేకాకుండా ఈ సంస్థ ఈరోజు ఆసియాలో అత్యుత్తమైనటువంటి బిగ్గెస్ట్ ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్ నారాయణ గ్రూప్. ఇంత గ్రూపు మన నెల్లూరు నుంచి అభివృద్ధి కావడం, స్టార్టింగ్ పాయింట్ నెల్లూరు కావడం మనకెంతో గర్వకారణం. ఈ యొక్క సిస్టంలో మొదట స్టూడెంట్స్ మా దగ్గర జూనియర్ ఇంటర్కి వచ్చేటప్పటికే వివిధ రకాలైనటువంటి స్కూల్స్లో నుంచి వస్తారు. వాళ్ళకి తర్ఫీదు ఇవ్వడం మొదట కాన్సెప్ట్ డెఫినిషన్ ఫార్ములా అక్కడి నుంచి స్టార్ట్ అయితే CDF అనే ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది నారాయణ గ్రూప్. అక్కడి నుంచి స్టార్ట్ చేయడం జరిగితే వాళ్ళకి మెయిన్స్ విడిగా, అడ్వాన్స్డ్ విడిగా, నీట్ విడిగా, ఇవన్నీ కాకుండా మరలా వాళ్ళకి అసైన్మెంట్స్ కానీ లేదా వేరే వాళ్ళకి అంటే స్పీడ్ అనాలిసిస్, స్పీడ్ టెస్ట్లు కానీ ఇలా డిఫరెంట్ మోడల్స్ మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. విద్యార్థులు కూడా నిరంతరం కష్టపడి చాలా వర్క్ చేశారు ఈ సంవత్సరం. నిజంగా మేమైతే మొదట కొద్దిగా భయపడిన మాట వాస్తవం. ఎందుకంటే ఈ కొత్త సిస్టంలో మన విద్యార్థులు కొత్తగా రాస్తున్నారు, ఏ విధంగా ఉంటుందో రిజల్ట్స్ అని చెప్పి ముఖ్యంగా లాంగ్వేజెస్ కూడా ఈ సంవత్సరం చాలా మార్పులు చేయడం జరిగింది. సో దీనికి అనుగుణంగా మనం ప్రిపేర్ చేయగలుగుతామని కొద్దిగా మొదట్లో మేము అనుకున్నా, దానికి ప్రోగా మా ఉపాధ్యాయులంతా కూడా వాళ్ళకి మెటీరియల్స్ తయారు చేసి విద్యార్థులను సరిగా తర్ఫీదు ఇవ్వడం వల్ల ఇంతటి ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధించడం జరిగింది. ఏదో ఒక క్యాంపస్లోనో ఒక దగ్గర కాకుండా డిస్ట్రిబ్యూట్ అయింది. మీకు మొదటే చెప్పాను నేను, ఏ దిక్కులో చూసినా మా క్యాంపస్లో ఇంతటి ఎక్స్పర్ట్ స్టూడెంట్స్ వాళ్ళ యొక్క కష్టం ఈరోజు ఫలించిందని చెప్పడానికి నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు దీనికి అంతా కూడా బ్యాక్ బోన్ అంతా సపోర్ట్ ఇస్తూ మాకందరికీ గైడెన్స్ ఇస్తూ ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ ఈ క్యాంపస్ల్లో ఏ విధంగా ఎలా మనం స్టాఫ్ను పెట్టుకోవాలా, ఎలా అరేంజ్మెంట్స్ ఉండాలా, ఏ విధంగా చేస్తే మనకి స్టూడెంట్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది, ఈ యొక్క అంతటికి మూల స్తంభంగా మాకు విజయభాస్కర్ రెడ్డి సార్ ఉన్నారు. ఇలాంటి ఫలితాలు మరలా రాబోయేటటువంటి రోజుల్లో కూడా రేపు మెయిన్స్లో కూడా మంచి రిజల్ట్స్ రాబోతూ ఉంది. ఆల్రెడీ మనకి మార్క్స్ రావడం జరిగింది. ర్యాంకులు అనేవి రేపు 20వ తారీఖున ప్రకటిస్తారు. మెయిన్స్లో కానీ రాబోయేటటువంటి నీట్లో కానీ అడ్వాన్స్డ్లో కానీ మంచి ఫలితాలు మా విద్యార్థులందరూ సాధిస్తారు. దీనికి సహకారం అందించినటువంటి ముఖ్యంగా మా పేరెంట్స్కి వాళ్ళకి ఎంతో రుణపడి ఉంటాం. వాళ్ళకందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. అదేవిధంగా మా యొక్క అధ్యాపకేతర అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అందరికి కూడా పేరున వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. అందరూ స్టూడెంట్స్ మంచి మార్కులు తెచ్చుకున్న వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ. నా పేరు నిశ్చల్, నేను వేదేపాలెం నారాయణ కాలేజ్ నుంచి వస్తున్నాను. నాకు ఇంటర్లో IP మార్క్స్ 466 వచ్చింది. మా మేనేజ్మెంట్ వల్ల ఇది వచ్చింది. వాళ్ళు కన్సిస్టెన్సీగా ఎగ్జామ్స్ పెడుతున్నారు, దానివల్ల చదువుకోవడం వల్ల ఇలాగ వచ్చింది. వరప్రసాద్ సార్ బాగా హెల్ప్ చేశారు. 1 మార్క్స్ 2 మార్క్స్ అవన్నీ ఎగ్జామ్ పెట్టారు కాబట్టి సెంట్ మార్క్స్ అలా వచ్చాయి. నా పేరు అమృతారెడ్డి, నాకు 987 మార్క్స్ వచ్చాయి. నేను వేదేపాలెం బ్రాంచ్లో చదువుతున్నాను. మా ప్రిన్సిపల్స్, మా టీచర్లు వాళ్ళు ఇచ్చిన గైడెన్స్తోనే నేను ఇన్ని మార్క్స్ తెచ్చుకోగలిగాను. మా ప్రిన్సిపల్ సార్ ఇచ్చిన మోటివేషన్తోనే నేను ఇన్ని మార్క్స్ తెచ్చుకోగలిగాను. మా టీచర్స్ నారాయణ ప్రోగ్రామ్ వల్ల ఇన్ని మార్క్స్ తెచ్చుకోగలిగాను. థ్యాంక్ యూ. ఈ టెక్నో ఒలింపియాడ్, సివో స్పార్క్, మెడి స్పార్క్ వంటి ఆధునిక అకాడమిక్ ప్రోగ్రామ్స్ ద్వారా
విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్, సైన్స్ అవగాహన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డు కరికులంలలో అత్యుత్తమ ఫలితాల సాధనకు దృఢమైన పునాది వేస్తోంది నారాయణ. అనుభవజ్ఞులైన అధ్యాపకుల సమగ్ర మార్గదర్శకత్వంలో ప్రతి విద్యార్థిలో లాజికల్ థింకింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ కి పదును పెట్టి జాతీయ స్థాయి విజేతలుగా తీర్చిదిద్దుతూ వారి ప్రతిభను శిఖరాగ్రాలకు చేరుస్తోంది నారాయణ. అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, అత్యుత్తమ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ తో కూడిన సాంకేతికతతో కూడిన విద్యా వాతావరణం, విశాలమైన ప్లేగ్రౌండ్, పరిశుభ్రమైన డైనింగ్ హాల్లో రుచికరమైన పోషకాహారం, సౌకర్యవంతమైన హాస్టల్ సదుపాయాలు కల్పిస్తోంది నారాయణ. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. వావిలేటిపాడు, ధనలక్ష్మీపురం, నెల్లూరు.